ఇన్ని రోజులు మనం కావ్య రిపోర్ట్స్ మారాయి, కావ్య రిపోర్ట్స్ మారాయి అనేసి అయితే అనుకున్నాం కదా! ఒకవేళ కావ్య రిపోర్ట్స్ నిజంగా మారాయా? లేకపోతే అప్పు రిపోర్ట్స్ మారాయా? అనే దాని గురించి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మన రాజ్ కావ్య పర్మనెంట్‌గా దూరం కాబోతున్నారా? అంటే రాజ్ కావ్య ఎప్పటికి విడిపోనున్నారా? ఎందుకు ఈ మాట చెప్తాను అనే దానికి కూడా ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. అలాగే రాహుల్ అయితే ఆఫీస్‌లో చైర్ ఏసుకొని ఎండీ పోస్ట్‌లో కూర్చునే దానికైతే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయినాడు. అది మాత్రం 100% అయితే తెలుస్తుంది. అలాగే దుగ్గిరాల ఫ్యామిలీ ఏం కాబోతుంది? అంటే రాజ్ కావ్య దుగ్గిరాల ఫ్యామిలీని వీడినారంటే ఏం కాబోతుంది? అలాగే పంతులు గారు అయితే ఒక మాట చెప్పారు. ఈ అమ్మాయికి 2 పిల్లలు పుడతారు. ఒక అమ్మాయి ఎక్కడో దూరంగా బతుకుతుంది. దూరంగా బతికిన తర్వాత తనోళ్ళు తన కోసం బతుకున్నారనేసి తెలిసిన తర్వాత అమ్మవారు ఉగ్రరూపం అయితే చూపిస్తుంది అనేసి అయితే చెప్పారు. దాని గురించి మాట్లాడదాం. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా గానీ ప్రతి ఒక్క పాయింట్ అయితే ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అసలు బ్రహ్మముడికి చాలా మంది చూస్తారు కానీ లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. మెయిన్ ప్రాబ్లం అదే వస్తుంది నాకు. కొంచెం సపోర్ట్ ఇవ్వండి మీరు. ఖచ్చితంగా మంచి వీడియోస్ అయితే మీకు ఇస్తాను. ఇప్పుడు మనము మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది అప్‌కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి, అసలు రిపోర్ట్స్ గురించి ఏం జరుగుతుంది, కావ్య ఇంటి నుంచి వెళ్ళిపోతుందా, అసలు పాలు తాగింది కదా, పాలు తాగిన తర్వాత కళ్యాణ్ ఎందుకు వచ్చాడు, వీటన్నిటి గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ వారంలో ఏం జరిగిందో మనకు ఒక క్లారిటీ వస్తే నెక్స్ట్ అప్‌కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేసి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఒకసారి ఈ వారం రీక్యాప్ అయితే చేసుకున్నట్టయితే ఈ వారంలో లాస్ట్ వీక్ మనకు ఎక్కడ టెస్ట్ ఇచ్చారంటే డాక్టర్ దగ్గర మన రాజు అయితే కాళ్ళు పట్టుకునే స్టేజ్కి వచ్చినప్పుడు అక్కడ కావ్యకైతే నిజం తెలిసిపోయింది. అంటే ఎలాగైనా సరే కావ్యకి నిజం తెలిసిపోవాలనేసి మనం అయితే అనుకున్నాం. అనుకుంటే కానీ డైరెక్టర్ గారు మాత్రం కంప్లీట్‌గా డిఫరెంట్‌గా అయితే ఆలోచించి కంప్లీట్‌గా స్టోరీని అయితే మార్చేశారు. ఏం మార్చేశారంటే ఒక ఎపిసోడ్‌ని ఫుల్ కంప్లీట్ కథ ఎపిసోడ్ అయితే చేసేసారు. అసలు ఎంత కళ ఎపిసోడ్ అంటే అక్కడ కావ్యకి నిజం తెలిసిపోయినట్టు, కావ్య తన బిడ్డని తను కోల్పోను, నా ప్రాణాలు కోల్పోయినా పర్లేదు అనేసి అక్కడ కావ్య ఎక్స్‌పెక్ట్ చేసినట్టు, కావ్య స్పృహ కోల్పోయినట్టు అవన్నీ మనకైతే చూపించారు. ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి మనము. ఇక్కడ దుగ్గిరాల ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ అయితే మనం స్టార్టింగ్ నుంచి సీరియల్ మొదలుపెట్టినప్పటి నుంచి ఒక ఇన్సిడెంట్ అయితే చూస్తాను. ఏం ఇన్సిడెంట్ అంటే ఇప్పుడు ఇంట్లో నుంచి ఏం తెలుస్తుందబ్బా, ఒక మాయ ఎపిసోడే అనుకుందాం. సపోజ్ చెప్తాను. మాయ ఎపిసోడ్ నుంచి నేనైతే సీరియల్ అయితే పర్టికులర్‌గా చూస్తున్నాను. అక్కడ మాయ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. అప్పటి నుంచే నేను రివ్యూలు కూడా స్టార్ట్ చేశాను కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ అయితే నాకు తెలుసు. మాయ ఎపిసోడ్‌లో ఫస్ట్ రాజుకి వాళ్ళ నాన్న తప్పు చేశాడని తెలిసింది. తెలిసిన తర్వాత ఆ మాయ కోసము ఆఖరికి తాళి కట్టేకి కూడా రెడీ అయిపోయినాడు మన రాజు. అంటే తాళి కట్టేదానికి కూడా రెడీ అయిపోతే మన కావ్యకి తెలిసినా గానీ అది ఒరిజినల్ మాయ కాదు, డూప్లికేట్ మాయ అని తెలిసినా గానీ ఏమీ చేయలేకపోయినారు. ఏమీ చేయలేకపోతే లాస్ట్‌కి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళే బయటపడినారు. అంటే సుభాష్ గారు తప్పు చేశారు. నేనే తప్పు చేశాను. నా కొడుకు జీవితం, నా కోడలి జీవితం నాశనం కాకూడదనేసి మన సుభాష్ గారైతే బయటపడ్డారు. అది మాత్రం అది వాస్తవం. అది చూడండి. అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి అటువంటివి మాట్లాడుకున్నాం. సరే అనేసి అదయిపోయింది. అదయిపోయిన తర్వాత మాయ ఎపిసోడ్‌కైతే ఆడ క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే మాయ ఒక డూప్లికేట్ మాయ అనేసి మన సుభాష్ గారి నోటి నుంచి అయితే చెప్పారు. ఆ పిల్లోడిని ఈ పిల్లోడిని అనాథాశ్రమంలో చేర్పించడం ఇష్టం లేదు. అసలు ఈ పిల్లోడు ఏడపోయినాడో కూడా మనకు తెలీదు. మనకైతే తెలీదు. వాళ్ళైతే ఆ రోజు పెంచుకుంటాము, మా పిల్లలు లేని లోటు మేము పెంచుకుంటాము అనేసి అయితే చెప్పారు. బహుశా కావ్యకి, రాజుకి పిల్లలు 2 పిల్లలు ఉంటారని చెప్తే బహుశా ఒక అబ్బాయి అతనేమైనా ఉంటాడా? ఆ అబ్బాయిని ఏమైనా చదివిపిస్తాంటారా అక్కడ హాస్టల్‌లో పెట్టి? ఏమన్నా జరగచ్చు. ఇప్పుడు రేవతి గారు ఉంటారనుకున్నామా? లేరు కదా రేవతి గారు. అలాంటిది జరగచ్చు. సరే అనేసి అదయిపోయిందప్ప. అదయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్‌కి వచ్చేసరికి అక్కడ మనకి అక్కడ ఒక 100,00,00,000 ప్రాబ్లమ్ ఒకటొచ్చింది కదా! 100,00,00,000 ప్రాబ్లమ్ వస్తే రాజు కొన్ని రోజులైతే ఒక వారం, 2 వారాలైతే సమాలించినాడు. ఎలాగైనా సరే ఇంట్లో చెప్పకూడదు అని సమాలించినాడు. సమాలించిన తర్వాత మన కావ్యకైతే నిజం చెప్పాడు. ఈ విధంగా 100,00,00,000 అయితే సమస్యొచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేసి అయితే సమస్య అయితే క్రియేట్ అయింది. సమస్య క్రియేట్ అయినప్పుడు అక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే కావ్యరాజు స్వప్నకి శ్రీమంతం చేయడానికి కూడా ఎంత కష్టపడ్డారంటే ఒక్కొక్క రూపాయిని పోగేసి 100,00,00,000 అప్పు అయితే తెచ్చారు. అది కూడా లాస్ట్‌కి ఎట్ట తెలిసిందంటే ఇంట్లో వాళ్ళకి ఎవరి ద్వారానో తెలిసింది. వాళ్ళైతే నిజం చెప్పలేదు. అది జరిగింది. మొత్తానికైతే నిలదీసేకుంది. వాళ్ళు నిజం చెప్పారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు రాజుకి గతం మర్చిపోయినాడు. రాజు గతం మర్చిపోయిన తర్వాత రాజు బతికే ఉన్నాడు అని కావ్య చెప్తానే ఉంటుంది కానీ అక్కడ మాత్రం ఎవరికి చూపించిన పాపాను కాదు, ఎవరికి చేసిన పాపాను కాదు. మొత్తానికైతే మన కళ్యాణ్ అయితే ఒకసారి చూసి అన్న పోతా ఉన్నాడు, కారులో పోతా ఉన్నాడు, నేను చూసాను అన్న బతికే ఉన్నాడు అనేసి మన కళ్యాణ్ ద్వారా అయితే తెలిసింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మళ్ళీ రిపోర్ట్స్ గురించి ఇప్పుడు కావ్య ప్రెగ్నెన్సీ అయింది. ప్రెగ్నెన్సీ అయితే ఇక్కడ అప్పుకు తెలుసు, కళ్యాణ్‌కి తెలుసు, రాజుకి తెలుసు. ముగ్గురికి తెలిసినా కానీ ఇక్కడ హీరోయిన్‌కి తెలీదు. ఇంక మిగిలిన వాళ్ళందరికీ తెలీదు. మిగిలిన వాళ్ళందరూ వచ్చి దుమ్మెత్తి పోస్తా అంటారు. ఏం జరిగింది చెప్పండి, మాకు జుట్లు పెట్టుకొని పీక్కుంటా ఉన్నాం, మాకు అర్థం కావట్లేదు ఏం జరిగింది చెప్పండి అనేసి
ప్రతి ఒక్కసారి ఇదే సినారియో. ఒక 3 నెలలు ఒక పాయింట్ దాచిపెట్టి 4 నెలల ఆ పాయింట్‌ని సింపుల్‌గా అయితే ఎండ్ చేసేస్తారు. అదైతే చాలా అయితే గమనిస్తాను. ఇంకా 4 పాయింట్లు చెప్పాను. ఇంక లెక్కేసుకుంటూ పోతే మీకు వీడియో 10 నిమిషాలు వస్తుందో, 20 నిమిషాలు వస్తుందో అసలు. సరే అనేసి అదయిపోయింది. అదయిపోయిన తర్వాత మన రాజు కావ్యకి చెప్పేస్తారేమో, నిజం చెప్పేస్తారేమో అని అనుకుంటే అక్కడ రాజు నా భార్య అబార్షన్ చేసుకోవాలి అంటే నా బిడ్డను నేను ఏం చేసుకునే కన్నా రెడీ అనేసి అయితే డాక్టర్కి అయితే తెలియకుండా చేయాలని అయితే చెప్పాడు. తెలియకుండా చేయాలని చెప్తే అప్పుడు కావ్య అయితే అనేసింది. అంటే మీరు చేసిందే పని ఇదా, మీరు ఎందుకు చేశారు ఈ పని అనేసి కావ్య అయితే గట్టిగా రాజుని అయితే నిలదీసింది. నిలదీసే ముందుగా అక్కడ ఇంకా మాట వినకుండా నేను చెప్పేది అనేసి మాట వినకుండా మన కావ్య అయితే ఇంటికి వచ్చేసింది. ఇక్కడ ముందు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ మన ఇద్దరం ఎప్పటికీ కలిసే ఉండాలి, నాకు ప్రామిస్ అయ్యి, నేను ఎలాంటి తప్పు చేసినా కానీ నువ్వు నన్ను విడిపోకూడదు అనేసి మన రాజు అయితే మాట తీసుకున్నాడు. ఆ మాట నిలబెడుతుందా అంటే 100% నిలబడేదానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇన్ని ప్రామిస్లు ఎన్నో చేసుకున్నారు. అన్ని ప్రామిస్లకి అక్కడ ఏమైనా బాండ్ ఏమైనా రాసినారా? లేదు, అసలు ఏమైనా జరగచ్చు. సరే అనేసి ఆ రిపోర్ట్లు ఒకే ఒక రిపోర్ట్ని ఇప్పుడు ఏ డాక్టర్ అయితే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ని అన్ని డాక్టర్లకి, హోల్ డాక్టర్స్కి, రాజుకి తెలిసిన డాక్టర్లందరికీ పంపించారు. పంపించిన తర్వాత అక్కడ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏదైతే పేపర్లో ఉంటుందో అదే అందరు డాక్టర్లు చెప్తా ఉంటారు కాబట్టి ఇక్కడ రిపోర్ట్స్ అయితే కరెక్టా కాదా అని మనం డౌట్స్ రావచ్చు. ఎందుకంటే అక్కడ కావ్య అసలు అక్కడ పునాది కావ్య అంటే కావ్య ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, కావ్యకి నిజం తెలిస్తే అసలు కావ్య టెస్ట్ చేయించుకునిందా లేదా, లేకపోతే కావ్యకి అసలు ఏం ప్రాబ్లం ఉంది, కావ్య వేరే హాస్పిటల్కి పోయి చెక్ చేసుకుంటే కదా ఏం రిపోర్ట్లు మారాయి, ఏం జరిగాయని తెలిసేదానికి. అది తెలీదు. ఇక్కడ పాలలో అయితే రాజు అయితే ఇంకెంత తెగించాడంటే లాస్ట్ వీక్ అయితే ఎంత పొగిడినామంటే రాజుని. రాజు మీకు ఒక విషయం చెప్పాలి, రాజు హీరో కన్నా విలన్ గానే ఎక్కువ ఉన్నాడు. ఎందుకంటే ఫస్ట్ భార్యని బాగా సతాయించినాడు బాగా. మళ్ళీ ఆఫీస్ గొడవల్లో కూడా కళావతి అన్న పనిచేస్తా అంటే ప్రతి ఒక్క దాంట్లో పుల్లబెట్టి నువ్వు నన్ను తక్కువ చేయాలని చూస్తున్నావు అనేసి ప్రతిసారి గలాట ఉన్నా కానీ వాళ్ళ మధ్య ప్రేమ అనేది కనపడేది. ఇప్పుడు ఆ ప్రేమ రాజులో తగ్గిపోయిందంటే ఇంకా ఎక్కువ ఉందంటే భార్యను కాపాడుకోవాలి, ఎలాగైనా సరే నా భార్యను కాపాడుకోవాలి అనేసి రాజులో ఒక ఆతృత అనేది మొదలైంది. అంటే నా భార్య లేకపోతే నేను బతకలేను అనేసి ఆతృత అనేది మొదలైంది. ఆ ఆతృతతో ఏం చేస్తా ఉన్నాడో రాజుకి తెలియకుండా అయిపోతుంది. సరే అనేసి మొత్తానికి అయితే పాలలో అయితే శనివారం ఎపిసోడ్లో పాలలో అయితే ఒక మనకు అప్కమింగ్ ఎపిసోడ్ చూపించారు కదా, పాలలో అయితే ఏదో మాత్ర అయితే వేసుకొని పోయేసి కళావతికి అయితే జ్యూస్లో అయితే ఇచ్చాడు. ఆ జ్యూస్ తాగేటప్పుడు కళ్యాణ్ వచ్చాడు. ఇక్కడ కళ్యాణ్ రావడమే పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే అయిపోయింది. ఎందుకు కళ్యాణ్ వచ్చాడు, ఎందుకు అంతలా చూశాడు అంటే ఏదో మిస్టేక్ జరిగిపోయింది అంటే మనము చేయకూడని పని చేసేసినాము అన్నట్టయితే చూస్తాడు. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే మాత్రము అంటే నేనేదో తప్పు చేసేస్తాను, మనం చేయకూడని పని చేసేస్తామంటే అక్కడ రిపోర్ట్స్ మారింది అది కావ్య కాదనేసి మనకైతే పర్టికులర్గా అయితే తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ జ్యూస్ ఏమైనా మారిపోయిందా, జ్యూస్ మారిపోయింది అనే దానికి మీకు ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను ఎలా మారిపోయింది అనేసి. నాకు ఇన్స్టాగ్రామ్లో శ్రీనిధి గారు మెసేజ్ చేశారు, అలాగే సమీరా గారు మెసేజ్ చేశారు. వీళ్ళకి నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, జ్యూస్ ఎలా మారిపోయిందని మీకు చెప్తాను. ఇప్పుడు అక్కడ పనమ్మాయి జ్యూస్ కలుపుతూ ఉంటుంది, జ్యూస్ తెమ్మని చెప్పేసి చెప్తారు కదా, కలుపుతూ ఉంటే అక్కడ మన రాజును వేరే పని చేసుకోబో నేను ఇస్తాను జ్యూస్ అని చెప్తారు. జ్యూస్ ఇస్తా అంటే అక్కడ జ్యూసు కలిపి పెడతాడు. జ్యూస్ కలిపి పెట్టినప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు హాల్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒకసారి 10 లక్షలు పెట్టి హారం కొనుంది కదా, గుర్తుంది మీకు, కావ్యకి మన అపర్ణ గారు కొన్నారు కదా, అది రేవతి గారి బ్యాగ్లో అయితే మన రుద్రాణి గారు అయితే వేసేసారు. రుద్రాణి గారు వేసేసి అయ్యో హారం వేసుకోలేదా, బీరువాకి లాక్ కూడా చేయలేదు, కబోర్డ్కి లాక్ కూడా చేయలేదు, లాక్ చేయాలనే గుందికి మన అపర్ణ గారి కావ్య ఇలా రామ్మ కొంచెం పని ఉంది అనేసి పిలుస్తారు. కావ్య ఇలా రామ్మ పిలిచే గుందికి మన రుద్రాణి గారు ఏం పని చేయాలో అది చేసుకుంటూ ఉంటారు. అట్టా ఇక్కడ రాజు ఇంట్లో ఎవరన్నా చూస్తారనేసి బ్లేమ్ చేసి అక్కడ ఏమన్నా దాక్కున్నప్పుడు ఇక్కడ పని మనిషి వచ్చేసి అక్కడ ఏమన్నా జ్యూస్ ఏమన్నా మార్చేసిందా, ఆ జ్యూస్ ఏమన్నా అప్పు తాగేసిందే, అయ్యే ఛాన్స్ ఉంది కదా, ఆ జ్యూస్ అప్పు తాగేసిండొచ్చు. ఒకవేళ రిపోర్ట్స్లో కావ్య రిపోర్ట్స్ అలాగే అప్పు రిపోర్ట్స్ ఒకేసారి వచ్చినప్పుడు ఏదైనా హాస్పిటల్లో మిస్టేక్ జరగకుండా ఉంటుందా, డైరెక్టర్ గారు అనుకుంటే ఎలాంటి ట్విస్ట్లన్నా ఎలాంటి టర్న్లన్నా ఇవ్వచ్చు. ఇక్కడ అప్పు రిపోర్ట్స్ అన్న మారిండొచ్చు కదా, ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు యామిని క్యారెక్టర్ మనకు చూపించలేదు, దాదాపు 20 రోజుల పైన అయిపోయింది యామిని చూపించి. యామిని ఎలాంటి ప్లాన్లు చేస్తుందో మనకైతే తెలియదు కదా, యామిని గురించి కూడా ఒక నోట్ చేసుకోవాలి కదా, యామిని ఎలాంటి ప్లాన్లు చేస్తుందో అనేసి. ఇక్కడ అది రిపోర్ట్స్ గురించి అయితే మనకు క్లారిటీ అయితే అవి అప్పు రిపోర్ట్సా లేకపోతే కావ్య రిపోర్ట్సా లేకపోతే జ్యూస్ తాగిన దాంట్లో జ్యూస్ మారిందా అనేదానికి కళ్యాణ్ రావడం వల్లనే మనకి క్వశ్చన్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఒకవేళ కళ్యాణ్ గారిని రాకుండా అంటే సాఫీగా అయితే జరిపిండేది. ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే అయింది.
మనకు మండే ఎపిసోడ్స్‌తో ఇది క్లారిటీ వస్తుంది. మండే ఎపిసోడ్ లేకపోతే ట్యూస్డే ఎపిసోడ్‌తో ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ రియల్‌గానే జ్యూస్ తాగింది అనుకుందాం మనం. రియల్‌గానే జ్యూస్ తాగింది అనుకుంటే, ఇక్కడ జ్యూస్ తాగినప్పుడు మన కావ్య ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్ అయితే వస్తుంది. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది. కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడ కళ్యాణ్‌కి తెలుసు, అప్పు తెలుసు, అలాగే రాజుకి తెలుసు. వీళ్ళ ముగ్గురికే కావ్య ప్రాబ్లమ్ ఉందని తెలుసు. మిగిలిన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి అక్కడ కావ్య కళ్ళు తిరిగి పడిపోయే హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్తారు. హాస్పిటల్‌కి తీసిన తర్వాత ఈమె అంటే వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్ళొచ్చు. వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్ళే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఈమెకి ఒక జ్యూస్‌లో ఏదో కల్పించారు. అందుకోసం అనేసి ఈమె కళ్ళు తిరిగి పడిపోయింది. బిడ్డకి కొంచెం ప్రాబ్లమ్ అయితే అయ్యింది. క్రిషియల్ సిట్యుయేషన్ ఉంది అనేసి అయితే చెప్పే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఈ విధంగా ప్రాబ్లమ్ అని చెప్పారు డాక్టర్ గారు. ఏం చేయాలి? ఎక్కడ అనేసి మాట్లాడితే మన రాజు మాట్లాడితే అప్పుడేమన్నా మళ్ళీ రిపోర్ట్స్ తీసి కొత్త రిపోర్ట్స్ తీసి మన కావ్యాకేమన్నా ఏం ప్రాబ్లమ్ లేదు, ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనేసి అప్పుడు ఏమన్నా చెప్పే ఛాన్స్ ఉందా? అనేసి కూడా వెయిట్ చేద్దాం. అప్పుడు నిజం తెలిసిన తర్వాత అంటే మీరే నాకు జ్యూస్ తెచ్చిచ్చారు, మీరే మాత్రలేశారు అనేసి మన రాజు నుంచి కళావతి దూరంగా వెళ్ళిపోతుంది. దూరంగా వెళ్ళిపోయేసి ఎక్కడన్నా ఇప్పుడు రేవతి గారింట్లో బతికింది, అలాగే మన కనక గారింట్లో ఉంటుంది అనేది రాంగ్. ఎందుకంటే వాళ్ళ ఇంటికి పోయిందంటే ఇమ్మీడియట్‌గా రాజు కనుక్కునేస్తాడు. ఇప్పుడు రాజు కనుక్కునేస్తాడు కాబట్టి ఇప్పుడు కళావతి ఎక్కడికి పోయింటుందని మీకు డౌట్ రావచ్చు. కళావతి ఇప్పుడు మనకు రేవతి గారు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చారు. అక్క లేనక్క వచ్చింది. అలాగే యామిని లేని లవర్ వచ్చింది రాజుకి. లేని అక్క రాజుకొచ్చింది. అలాగే కావ్య చాలా మంచిది. బేసిక్‌గా చెప్పాలంటే కావ్య చాలా మంచిది. అలాంటి కావ్య ఒక అంటే ఒక చిన్న గుడిసెలో ఉండే వాళ్ళకో లేకపోతే ఎవరికో ఒకరికి హెల్ప్ చేసింది. ఫ్యూచర్‌లో హెల్ప్ చేసింటుంది అనుకుందాం, సపోజ్ చెప్తాను. ఫ్యూచర్‌లో హెల్ప్ చేసింటుంది. ఆ హెల్పింగ్ నేచర్‌తో అక్కడ కావ్య వాళ్ళ ఇంట్లో పోయేసి వాళ్ళ ఇంట్లో తలదాచుకోవచ్చు కదా! వాళ్ళతో కలుస్తా ఉండొచ్చు కదా! మనకు చూపియరు. కానీ ఒక ఎపిసోడ్‌లో ఊరికే అట్ట 2 కొత్త క్యారెక్టర్‌లు, కొత్త క్యారెక్టర్‌లు వాళ్ళు చిన్న గుడిసెలోనో విలేజ్‌లోనో బతుకుతా ఉండేవాళ్ళు. 2 కొత్త క్యారెక్టర్‌లను పెట్టేసి వాళ్ళు కావ్యకి హెల్ప్ చేస్తున్నట్టు, కావ్య ప్రతి వారం పోయి కలుస్తా ఉన్నట్టు వాళ్ళని ఆ విధంగా చేపిచ్చేస్తే ఇంక కావ్య ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్ అయితే ఇంట్లో దుగ్గిరాల ఫ్యామిలీకి ఎవరికీ తెలీదు కాబట్టి కావ్య పోయి అక్కడ బతుకుతా ఉండొచ్చు. అక్కడ పెరిగినప్పుడు ఒకవేళ రిపోర్ట్స్ చేంజ్ కాకుండా ఉంటాయి చెప్తా ఉండేది. రిపోర్ట్స్ చేంజ్ కాకుండా ఉంటే అక్కడ పెరుగుతా ఉండొచ్చు. అప్పుడు పెరిగినప్పుడు ఆ బిడ్డ జన్మనిచ్చిన తర్వాత కావ్యకేమన్నా జరగచ్చు. కావ్యకేమన్నా జరిగినప్పుడు ఇప్పుడు రాజు ఎతికి ఇంకా కళావతి దొరకపోయేసరికి ఆల్కహాల్‌కి అడిక్ట్ అయిపోయేసి ఆ విధంగా కూడా జరగచ్చు. ఆ విధంగా జరిగిన తర్వాత మన రాజు ఏం చేస్తాడు? అదే ఒక పిల్లోడిని సాకుతా ఉంటారని చెప్పాను కదా! ఆ పిల్లోడు పెద్దోడైన తర్వాత ఆ దుగ్గిరాల ఫ్యామిలీకి వారసుడు అవ్వచ్చు. అలాగే ఇప్పుడు రాజు ఆల్కహాల్‌కి అడిక్ట్ అయిపోయారు కాబట్టి ఇంక ఆఫీస్‌ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మన రాహుల్ ఆల్రెడీ మంచోడు అవుతా ఉన్నాడు కాబట్టి రాహుల్‌ని పంపించొచ్చు ఆఫీస్‌కి. ఇవన్నీ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనము రిపోర్ట్ చేయాల్సింది ఖచ్చితంగా మండే ఎపిసోడ్, ట్యూస్డే ఎపిసోడ్ ఒక జరిగితే గానీ మనకు క్లారిటీ అయితే రాదు. ఏం జరిగింది ఎక్కడ అనేసి. మండే, ట్యూస్డే ఎపిసోడ్ కోసం వెయిట్ చేద్దాం. అదొచ్చిన తర్వాత మనకి ఏమన్నా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, ఖచ్చితంగా వీడియో చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మంగళవారం సాయంకాలం అయితే నేను వీడియో అయితే చేస్తాను. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి. దయచేసి లైక్ చేయండి. చాలా మంది చూస్తా ఉంటారు. దాదాపు 1500, 2000 మంది కూడా చూస్తా ఉంటారు. కానీ 30 లైక్‌లు మాత్రం నిలిచిపోతా ఉంటాయి. 2000 మంది అంటే కనీసం ఒక 50 లైక్‌లు, 60 లైక్‌లన్నా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్తారని. అలాగే మీకేమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. అన్నిటికి రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.